నమస్తే. గత 2-3 రోజులుగా మాజీ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన సోమేష్ కుమార్ యాచారం మండలం ఇబ్రహీంపట్నం దగ్గర కొత్తపల్లి అన్న గ్రామంలో తన భార్య పేరు మీద 25 ఎకరాలు కొనుగోలు చేసిండు. క్విడ్ ప్రోకో పద్ధతిలో దొంగచాటున ఈ భూమిని కొనుగోలు చేసిండు. అక్కడ ఎకరం 3 కోట్ల రూపాయల పైన ఉన్నది. 25 ఎకరాలు ఇంటూ 3 కోట్లు వేసుకున్న దాదాపు 75 కోట్ల రూపాయలకు సంబంధించిన భూమి. ఈ భూమి సోమేష్ కుమార్కి ఎట్లొచ్చింది అన్నది పెద్ద చర్చ నడుస్తున్నది. కేవలం ఆయన కొన్నదట కేవలం 2 లక్షల రూపాయలకు మాత్రమే. ఇది కొత్తపల్లి గ్రామంలో కొన్నాడు. ఆ 25 ఎకరాలతో పాటుగా ఆ పక్కనే ఇంకొక 125 ఎకరాలకు సంబంధించి వీళ్ళకి సంబంధించిన సన్నిహితులే కొనుగోలు చేసిరట. దాని మీద రకరకాల చర్చలు నడుస్తూ ఉన్నాయి. ఆ మొత్తం సైట్లో వేరే ఒక కంపెనీని ఏదో తీసుకురావడానికి ఒక ప్లాన్ జరిగిందని, తక్కువ ధరకి ఎవరో కట్టబెట్టినారని, ఇట్లా రకరకాల చర్చ జరిగింది. దీనికి సోమేష్ కుమార్ ఏమని చెప్తారంటే, నాకు బంజారా హిల్స్ ప్రశాసన్ నగర్లో ఒక ఇల్లుండే, ఆ ఇల్లు అమ్మేసి ఆడ భూమి కొన్నా అన్నాడు. ఎవడన్నా బంజారా హిల్స్లో ఇల్లు అమ్మి ఎవడన్నా ఆడ భూమి కొంటాడా? ఇది ఒక ప్రధానమైన ప్రశ్న. సరే కొనడనే సరే అమ్మిండనే అనుకుందాం. నీకు మొత్తం డీటెయిల్స్ మొత్తం లేకపోతే ఎట్లా ట్రాన్సాక్షన్ జరిగినాయి ఏంటి అన్నది కూడా తెలవాలి కదా. ఈయన మళ్ళీ ఎకరం కొన్నది 2 లక్షలకే. మార్కెట్ వాల్యూ ఎంత ఉందట? 3 కోట్ల పైన ఉన్నది. ఇంత దుర్మార్గంగా ఈ బీహారీ ఐఏఎస్ ఈయన మీద దాదాపు హైకోర్టులో 400 కంటెంప్ట్ కేసులు ఉన్నాయి. ఒక్క కేసుకి అటెండ్ అయిన దాఖలాలు లేకపోవడంతో కోర్టు కంటెంప్ట్ కేసు వేశారు బాధితులు. కేవలం వీడు బిస్కెట్లకే జిహెచ్ఎంసీలో 8 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిండు. పందులు కూడా తినాయి. మనం గతంలో కూడా మాట్లాడుకున్నాం. పందులు కూడా అన్ని బిస్కెట్లు తినాయి. ఇట్లాంటి దుర్మార్గులు తాజాగా ఒక్కొక్క స్కామ్ బయటకు వస్తూ ఉంది. ఇప్పుడు ఏంటంటే మనం ముందు నుంచి మాట్లాడుతున్నాం, రైతు బంధు అన్నది ఎవరికి వేస్తున్నారు, అసలు రైతు బంధు ఎవరికి ఇవ్వాలి అన్న దాని మీద రకరకాల చర్చలు ఉన్నాయి. 5 ఎకరాల లోపే ఇవ్వాలి, 10 ఎకరాల లోపే ఇవ్వాలి అన్న చర్చ ప్రజల నుంచే వస్తుంది ఆ డిమాండ్. ఎందుకంటే మొత్తం గుట్టలకి, కొండలకి, ఎన్ఆర్ఐలకి, సినిమా స్టార్లకి, ఉద్యోగాలు ఉన్న వాళ్ళకి, ఇట్లాంటి వాళ్ళకి ఇచ్చుకుంటూ పోయిండు. దాదాపు 600 నుంచి 1000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం వీళ్ళకే ఇస్తున్నాడు. సో అయితే ఇప్పుడు ఈ సోమేష్ కుమార్ 25 ఎకరాలు కొన్నాడు కదా, సాగు చేయని భూమి ఇదంతా కూడా, సాగులో లేని భూమి. ఈ 25 ఎకరాలకు సోమేష్ కుమార్కి 14,05,550 రూపాయల రైతు బంధు పడ్డదట. చూసుకోరిగా వీడే చేసేదేంది, ప్రధాన కార్యదర్శిగా పనిచేసిండు, ఒక ఐఏఎస్ ఆఫీసర్. అంటే భూమి దొంగతనంగా కొన్నాడు, దోపిడీ చేసి అవినీతి చేసి భూమి కొన్నాడు. మళ్ళీ ఆ అవినీతి భూమికి రైతు బంధు పైసలు 14 లక్షలు వచ్చినాయి. మళ్ళీ అది అవినీతి భూమి, దట్టు సాగులో లేని భూమి. చూడండి, సాగు చేయని భూమికి సర్కారు పైసలు. రంగారెడ్డి జిల్లా కొత్తపల్లిలో పడావు జాగా 25 ఎకరాల 19 గుంటలు కొన్న మాజీ సీఎస్ 2 లక్షలకు ఎకరా చొప్పున కొన్నట్టు టాక్. అక్కడ ఎకరం ధర 3 కోట్లు పైమాటే. క్విడ్ ప్రోపై అనేక అనుమానాలు. గత ప్రభుత్వ హయాంలో పనిచేసిన అధికారుల బాగోతాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. తెలంగాణ మాజీ సీఎస్ సోమేష్ కుమార్ భూముల వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. రంగారెడ్డి జిల్లా యాచారం మండలం కొత్తపల్లి గ్రామంలో తాను కొనుగోలు చేసిన భూములపైన ఇప్పటి వరకు 14,05,550 రూపాయల రైతు బంధు తీసుకున్నట్టుగా తెలుస్తోంది. పంటలు సాగు చేసేందుకు పెట్టుబడి సాయం కింద రైతులకు అందించింది. సోమేష్ కుమార్ ఆ భూమిని సాగు చేయకపోయినా రైతు బంధు తీసుకున్నారు అని సమాచారం. 2 పంటలకు కలిపి సంవత్సరానికి 2,52,750 రూపాయల చొప్పున రైతు బంధు తీసుకున్నట్లు ఆధారాలు లభించాయి. ఆయన కొనుగోలు చేసిన 25 ఎకరాల 19 గుంటల భూమి మొత్తం రాళ్లు గుట్టలు మాత్రమే ఉన్నట్టుగా తెలిసింది. సాగుకు అనువుగా లేకపోయినా రైతు బంధు కింద సాయం పొందినట్లు వెల్లడైంది. ఆయన కొనుగోలు చేసిన భూములతో పాటు ఆ చుట్టుపక్కల సాగుకు అనువు కాని మొత్తం 150 ఎకరాలకు రైతు బంధు మంజూరైనట్టుగా తెలిసింది. 75 కోట్ల జాగా 50 లక్షలకే. రంగారెడ్డి జిల్లా కొత్తపల్లిలోని 25 ఎకరాల భూమిని సోమేష్ కుమార్ కొనుగోలు చేశారు. 2018లో 4 దగ్గర నుంచి ఈ భూమిని కొన్నట్టుగా తెలుస్తోంది. అక్కడ ఒక్కో ఎకరం 3 కోట్లు పలుకుతుండగా ఎకరాకు 2 లక్షలు మాత్రమే చెల్లించి ఖరీదైన భూమిని కారు చౌకకు దక్కించుకున్నట్టుగా తెలిసింది. ఈ భూమిని అతి తక్కువ ధరకే కొనుగోలు చేయడం వెనుక ఏదో జరిగి ఉంటుందనే చర్చ పొలిటికల్ సర్కిల్స్లో జోరుగా సాగుతోంది. క్విడ్ ప్రోకో జరిగినట్లు ఏసీబీ అనుమానం వ్యక్తం చేస్తోంది. సోమేష్ కుమార్ తన భార్య జ్ఞానముద్ర పేరు మీద ఈ భూములు రిజిస్ట్రేషన్ చేయించారు.
అయితే తాను నిబంధనల ప్రకారమే భూమిని కొనుగోలు చేశానని సోమేష్ కుమార్ చెబుతున్నారు. అప్పటి రాష్ట్ర ప్రభుత్వం తనకు అలాట్ చేసిన నివాస స్థలంలో నిర్మించుకున్న ఇంటిని అమ్మేసి ఈ జాగా కొన్నట్టుగా తెలిపారు. అప్పటి ప్రభుత్వం భూమి కొనుగోలుకు అనుమతి కూడా ఇచ్చిందని వివరించారు. నేను ఇదే ప్రశ్నని ఆకునూరి మురళి గారితో డిస్కస్ చేసిన లాస్ట్ టైం మొన్నటి లైవ్లో. సార్, ఒక ఐఏఎస్ ఎంత సంపాదించవచ్చు అని. అరే, మేము ఇల్లు కొనడానికి మేము అష్ట కష్టాలు పడతాం, ఈ ఎకరాల భూములు కొనడం ఎట్లా సాధ్యమవుతుంది, లంచాలు తీసుకోకుండా అవినీతి చేయకుండా, ఇంపాసిబుల్ అని తేల్చేశారు ఆయన. మరి ఏకంగా ఈయన 25 లక్షలు కొన్నాడు, 25 ఎకరాల భూమి కొన్నాడు భార్య పేరు మీద. దాని పక్కన ఇంకొక 125 ఎకరాలు వీళ్ళ సన్నిహితులదే ఉన్నదట. ఆ లెక్కలు తేల్చాలి. ఇప్పుడు ఈయన ఎవరు? ఈయన వాడు మొన్న దొరికింది కదా, శివబాలకృష్ణ అంటాడు, కేటీఆర్ శాఖలో పనిచేసినాడు, వాడు రెరా సెక్రటరీగా పనిచేసిండు. వీళ్ళంతా కలిసే ఉన్నారు. ఈయన రెవెన్యూ డిపార్ట్మెంట్లో దాదాపు సంవత్సరాల తరబడి పనిచేసిండు. మొత్తం ఏ భూమి ఎట్లా పోవాలా, ఎట్లా రిజిస్ట్రేషన్ కావాలన్నది మొత్తం ఈయన కనుసన్నల్లోనే నడిచింది. వీడే మొత్తం ధరని క్రియేట్ చేసింది. ఎందుకు ఇంత ఇదిగా మాట్లాడాల్సి వస్తుందంటే, పేద ప్రజలు, అమాయకమైన తెలంగాణ ప్రజల నోట్లో మట్టి కొట్టిన దుర్మార్గుల్లో కేసీఆర్తో పాటు వీడొకడు. ఎంతమంది రైతులు పాపం కలెక్టరేట్ ఆఫీసుల చుట్టూ పట్టాలు పహానీలు పట్టుకొని మా భూమి ఇంకొకరి పేరు మీద రిజిస్ట్రేషన్ అయిందని, మా భూమి లేకుండా పోయిందని, ఎంత గోస. సో దీని మీద ప్రభుత్వం తక్షణమే తేల్చాల్సిన అవసరం ఉన్నది. సో ఈ ప్రభుత్వం కూడా మీకు సగం నాకు సగం అని అంటారా, లేకపోతే నిష్పక్షపాతంగా విచారణ చేస్తారా అన్నది వాళ్ళ పనితీరు మీద ఆధారపడి ఉంటుంది. సో భవిష్యత్తులో వీటన్నింటికి అసలు అవసరమైతే ఈ మొత్తం రైతు బంధు పైసలు కూడా రికవరీ చేయాలి దొంగల దగ్గర నుంచి. ఎందుకంటే ఇది దొంగతనంగా కొట్టేసిన భూమి కదా. సో ఈ రైతు బంధు మీద కూడా చాలా క్లియర్ గైడ్ లైన్స్ విడుదల చేయాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడు రైతు బంధు ఇస్తేందుకు పైసలు లేకుండా పోయింది, ఫిబ్రవరి ఎండ్ దాకా ఆగాల్సిన సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది? ఇట్లాంటి వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి రైతు బంధు? ఇది కూడా ఒక పాయింటే. నువ్వు ఎకరం భూమి 2 ఎకరాలు ఉన్న వాళ్ళకి డబల్ ఇవ్వయా, ఎవడొద్దన్నాడు? నీకు 100 ఎకరాలు ఉన్న వాళ్ళకి, ఇట్లాంటి ఉద్యోగాలు చేసుకునే వాళ్ళకి, లంగలకి దొంగలకి లక్షలు ముట్ట చెప్పడం వల్లనే ఈ సమస్య. అందుకే తెలంగాణ ఇట్లా నాశనం అయిపోయింది. ఈ సిచ్యువేషన్లో మనం ఉన్నాం. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.